హాయ్ అండి, నేను మీ లావణ్య. ఈరోజు నేను మీకు కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి అనుకునే వారి కోసం చిక్కుడుకాయ టమాటా ఏ విధంగా చేయాలో చేసి చూపించబోతున్నా. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 1/2 స్పూన్ ఆవాలు, 2 స్పూన్స్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన ఒక పెద్ద ఆనియన్, 3 పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పసుపు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. పసుపు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసి ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన 250 గ్రామ్స్ చిక్కుడుకాయ తీసుకోవాలండి. చూడండి, ఈ విధంగా సన్నగా కట్ చేసిన చిక్కుడుకాయని తీసుకున్నాను. 6 వెల్లుల్లిని వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నేను కల్లుప్పును మిక్సీకి పట్టి యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ చిక్కుడుకాయని వేయించుకోవాలండి. చిక్కుడుకాయ పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 10 నుండి 12 వెల్లుల్లిని ఇలా కచ్చపచ్చగా దంచి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి 6 టమాటాలను ఈ విధంగా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అంతా కలిసే విధంగా ఒక్కసారి కలుపుకోవాలి. టమాటో పచ్చివాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. ఒక్కసారి కలుపుకొని 1 కప్ కొత్తిమీరని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కలిసే విధంగా ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూద్దామా. చూడండి, చిక్కుడుకాయ టమాటా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. దీనిని ఒక సర్వింగ్ బౌల్లోకి మార్చుకోవాలి. ఇందులో వేసిన మినప్పప్పు వెన్నుపూసకి బలాన్ని ఇస్తుంది. ఎముకల బలానికి ఈ మినప్పప్పు ఉపయోగపడుతుంది. అలాగే ఆవాలు గుండెకు బలాన్ని ఇస్తాయి. మనకి కావలసిన విటమిన్లు ఈ ఆవాలలో ఉంటాయండి. కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు తగ్గిస్తాయి. శ్వాస సంబంధిత వ్యాధులను కూడా తగ్గిస్తాయి. జీర్ణశక్తిని బాగా పెంచుతుంది ఈ ఆవాలు తినడం వలన. ఓకేనండి, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు నచ్చిన వారికి ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో వారికి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.